హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లా సత్యస్ జర్నీ. ఏంటి వీళ్ళంతా హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పటి నుండో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అందుకని న్యూ ఇయర్ సందర్భంగా మేము జనవరి ఫస్ట్ వీక్లో అన్నవరం వెళ్ళామండి. ఆ విశేషాలన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాం. మేము మార్నింగ్ అరౌండ్ 9కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర నుండి అన్నవరంకి రీచ్ అవ్వడానికి 103 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. సో మాకు రీచ్ అయినప్పటికీ నియర్లీ 11:30 అయితే అయిపోయింది. మేమైతే అన్నవరం ఓన్లీ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. వ్రతం అయితే చేయించుకోవట్లేదు. సో మాకు దర్శనం ఒకటే కాబట్టి త్వరగా అయిపోతుంది. దర్శనం అయిపోయిన తర్వాత మాకు టైం ఉంటే రిటర్న్లోని అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ కూడా వెళ్తాం. అది కూడా మీకు చూపిస్తాం. సో ఇంకా మా జర్నీ విషయానికి వస్తే మేము స్టార్ట్ అయింది అయితే 9కే, కానీ అప్పటికి ఇంకా ఫాగ్ ఇంకా అలానే ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది వచ్చేసి నూకాలమ్మ అమ్మవారి ఆర్చ్ అండి. మనం రిటర్న్లో ఇటు నుండే టెంపుల్కి వెళ్తాం. అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారు కూడా చాలా శక్తిగల అమ్మవారండి. ఏం కోరుకున్నా సరే కోరికలు తీరుతాయి. నియర్లీ అన్నవరం అయితే ఇప్పుడు వచ్చేసామండి. ఇంకా 8 కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంది. అన్నవరం ఊరు చేరుకున్నామండి. మనకి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది, చూసారా? శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అని. మీలో ఎవరైనా అన్నవరం వచ్చి వ్రతం చేయించుకోవాలనుకుంటే మీరు పూజా సామాగ్రి అవేం తేవక్కర్లేదండి. అక్కడ ఉన్న పంతుల్లే మనకి అన్ని పూజా సామాగ్రి సమకూరుస్తారు. మీరు తెచ్చుకోవాలనుకుంటే ఇంటి వద్ద నుండే కొబ్బరికాయ, అరటిపళ్ళు తెచ్చుకుంటే సరిపోతుంది. మనకి దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుండి నైట్ 9 వరకు రోజు జరుగుతుంటాయండి. దర్శనం టికెట్ అయితే మనకి 200 రూపాయల నుండి అవైలబుల్గా ఉంటుంది. వ్రతం చేయించుకోవాలనుకుంటే 300 రూపాయల నుండి 2000 రూపాయల వరకు టికెట్ అవైలబుల్గా ఉంటుంది. మీలో ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటే మీరు అక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇంకాసేపట్లో మనం రత్నగిరి కొండపైకి చేరబోతున్నాం. ఇది కొండ కింద ప్రాంగణం. మనకి తిరుపతి, సింహాచలం వెళ్ళినప్పుడు ఇలాంటి ఆర్చులు ఎలా దర్శనమిస్తాయో ఇక్కడ అన్నవరం కొండపైకి వెళ్తున్నప్పుడు కూడా స్వామివారి మహిమను తెలిపే ఆర్చులు కూడా ఇక్కడ అలానే దర్శనమిస్తాయి. కొండపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంటుందండి. ఏ వెహికల్కి తగ్గ ఆ వెహికల్కి అయితే ఇక్కడ ఛార్జెస్ ఉంటాయి. అన్నవరం మనకి తుని దాటిన తర్వాత వస్తుందండి. తునికి 15 కిలోమీటర్స్ దూరంలో మనకు అన్నవరం ఉంటుంది. 1891 సంవత్సరంలో అక్కడ ఉన్న రాజుకి కలలో కనిపించారనేసి చరిత్రలో ఉన్నది. సో కలలో కనిపించి అన్నవరం సత్యనారాయణ స్వామివారు శ్రావణ మాస తదేనాడు ఒక అంకుడు చెట్టు కింద వెలుస్తానని ఆ రాజుకి కలలో కనిపించి చెప్పినట్టు ఆలయ చరిత్రలో ఉందండి. ఆ మరుసటి రోజే ఆ రాజు అక్కడున్న ప్రజలతో మాట్లాడి వెతుకుగా కలలో కనిపించిన విధంగానే అంకుడు చెట్టు కింద సత్యదేవుని విగ్రహాలు అయితే కనిపించాయంటండి వాళ్ళకి. అప్పుడు ఆ రాజు అనంతలక్ష్మి సహిత సత్యనారాయణ స్వామి విగ్రహాలను తీసుకొచ్చి ముందు చిన్న పాకలో ప్రతిష్ఠించారంటండి. తర్వాత ఆలయ నిర్మాణం మొత్తం పూర్తి చేశారు. మనకి అన్నవరంలోని 2వ అంతస్తులోని అన్నవరం సత్యనారాయణ స్వామివారి కుడివైపు ఈశ్వరుడు, ఎడంవైపు అనంతలక్ష్మితో కలిపి మనకి దర్శనమిస్తారండి. మొదటి అంతస్తులోని ఆ సత్యదేవుని పాదాలను అయితే దర్శించుకుంటాం. శివకేశవులు అమ్మవారు కలిపిన ఈ దర్శనం మనకి ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించదు. సో కొండపైకి అయితే చేరుకున్నాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది స్ట్రైట్గా బస్సులు వెళ్ళే రూట్ అండి. రైట్ సైడ్ నుంచి తిరిగి వెళ్ళమని చెప్పారు. సో మేము ఈ రైట్ సైడ్ నుంచి టర్న్ తీసుకొని ఇటు సైడ్ వచ్చాం. ఇక్కడే పార్కింగ్ అని చెప్పారు. సో మా కార్ ఇక్కడ మేము పార్క్ చేసేసి దర్శనానికి అయితే బయలుదేరాం. సో ఇదంతా అన్నవరం టెంపుల్ బయట ప్రాంగణం అండి. మనం అలా ముందుకు వెళ్తే ఈ లెఫ్ట్లో కనిపించేది అన్నదానం ట్రస్ట్. ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ చెప్పులు భద్రపరచు స్థలం అని ఉంటుంది. మనం ఇక్కడ చెప్పులను వదిలేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దర్శనం టికెట్ కౌంటర్స్కి, అలాగే వ్రతం చేయించుకునేవారు వ్రతం టికెట్ కౌంటర్స్కి డైరెక్షన్స్ ఉంటాయి.
సో ఇదంతా చూసుకున్నట్టయితే సతీదేవుని ఆలయం లోపల ప్రాంగణం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కళావేదిక కళ్యాణ మండపం అండి. లోపల వైపు మనకి ఇక్కడ రామాలయం కనిపిస్తుంది. అలాగే పైన ఉన్న గోపురం చుట్టూ మనకి నారాయణుడి దశావతారాలు అయితే దర్శనమిస్తాయి. లోపలికి వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడు ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది. అలాగే రైట్ సైడు పండ్ల దుకాణం మరియు మనం ఏమైనా ఇంటికి కొనుక్కొని తీసుకువెళ్ళడానికి చిన్న మార్కెట్ లాంటిది ఒకటి ఉంటుంది. ఇది సతీదేవుని ఆలయం ప్రధాన గోపురం అండి. దీన్నే రాజగోపురం అంటారు. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అన్ సీజన్ కదండి, పుష్యమాసం అంటే పెళ్ళిళ్ళు అవి ఏమి ఉండవు. పెళ్ళిళ్ళు జరిగే సీజన్లో వచ్చినట్లయితే కొంచెం జనాలు ఉంటారు. మా దర్శనం అయితే ఒక 15 to 20 మినిట్స్లో కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నది అనంతలక్ష్మీదేవి సమేత సత్యదేవుని ఉత్సవమూర్తులండి. ఊరేగించారు. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో చక్కగా గోశాల కూడా ఉంటుందండి. మా దర్శనం తర్వాత మేము గోవుల దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ గోవులకి ఆహారంగా పెట్టడానికి వివిధ రకాల దానా అనేది అవైలబుల్గా ఉంటుందండి. అది మనం కొనుక్కోవాలి. ఇక్కడైతే మేము గ్రాస్ తీసుకున్నాము. చుట్టూ గోవులు, మధ్యలో గోపాలుడు. చాలా బాగుంటుంది ఇది చూడ్డానికి. గోశాలలో ఉన్న గోవుల దగ్గర కొంత సమయం కేటాయించిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే అక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుందండి. దాని క్రిందన కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఆ దేవతామూర్తుల దగ్గర మేమైతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 365 ఒత్తి నెయ్యి దీపం వెలిగించాము. రావి చెట్టు ఎప్పుడూ కూడా సాక్షాత్ విష్ణు స్వరూపం అండి. ఎక్కడ కనిపించినా సరే ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఆలయంలో వివిధ సేవా కార్యక్రమాలు అలాగే భోగం అనేది వాటికి కేటాయించిన సమయాల్లో అక్కడ పంతుళ్ళు నిర్వహిస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నా కూడా ఒక రకమైన సేవ అనుకుంటా. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది భోగం పెట్టడానికి టైం అయింది కదండి, 12 అవుతుంది. సో ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. అన్నవరం సతీదేవుని ఆలయ ప్రాంగణంలో ఇంకొక విశేషం కూడా ఉందండి. ఇప్పుడే మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి కనిపిస్తున్నది పంపా నది. దీనిపైన బ్యారేజ్ కూడా నిర్మించారండి. అలాగే ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఒక విశేషం ఉంది ఇక్కడ చూపిస్తానని చెప్పాను కదండి. అదేంటంటే సన్డైల్. సన్డైల్ అంటే మరింకేం కాదండి, పూర్వం రోజుల్లో వాచెస్ అదేనండి గడియారాలు ఉండేవి కాదు కదా. మరి వాళ్ళు కాలం ఎలా తెలుసుకునేవారంటే సూర్యుడి నీడబట్టి టైం ఎంత అయిందనేది చెప్పేవారు. అదే ఎలా అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా వాచ్లో టైం ఇప్పుడు 12:20 అయింది. ఇక్కడ కూడా సేమ్ షాడో కూడా 12:20 పైనే ఉంది. సూర్యకిరణాలు పడే నీడ ఆధారంగా టైం ఎంత అయిందో చెప్పడం చాలా గొప్ప విషయం కదండి. మీరు ఈసారి సత్యదేవుని ఆలయం విజిట్ చేసినప్పుడు సన్డైల్ చూడడం అయితే అసలు మర్చిపోవద్దు. మీరు ఇక్కడ చూస్తున్నది ఆలయ ప్రాంగణంలో చిన్నపిల్లలకి నిర్వహించే వివిధ రకాల శుభకార్యాలు. అంటే లైక్ నామకరణం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన్న అలాంటివన్నీ ఇక్కడ నిర్వహిస్తారండి. అలాగే దీని ప్రక్కనే మనకి ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్ అయితే ఉంటుందండి. మనం సెల్స్ ఇక్కడ తెచ్చినట్టయితే సేఫ్టీగా ఇక్కడ ఈ కౌంటర్లో పెట్టుకోవచ్చు.
సో దర్శనం అయిపోయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్నవన్నీ చూసిన తర్వాత క్రిందకు వస్తే ఇక్కడ మనకి కొంత మార్కెట్ ఉంటుందండి, రకరకాల ప్రసాదాలు కూడా ఉంటాయి. మాకైతే ఏమి ఇంకా తీసుకునే అవసరం అయితే పడలేదు, ఎందుకంటే ఈ మధ్య తిరుపతి వెళ్ళొచ్చాం కదండి, మాకు కావాల్సినవన్నీ అక్కడే తీసేసుకున్నాం. సో ఇంకా ఫైనల్లీ అన్నవరం అనగానే సత్యదేవునితో పాటు మనకి గుర్తొచ్చేది ఆ మహాప్రసాదం అండి. ఆ ప్రసాదాన్ని తీసుకొని స్వీకరిద్దాం రండి. మా ప్రసాదం అయితే వచ్చేసింది. అసలు ఈ ప్రసాదం కౌంటర్ చుట్టుపక్కల నెయ్యి వాసనతో గుమగుమలాడుతూ నిండిపోయిందండి. అన్నవరం ప్రసాదం అనగానే చాలామందికి ఫేవరెట్ అనే చెప్పుకోవాలి. ఈ ప్రసాదం గోధుమ రవ్వతో మనం ఇంట్లో ఇలా చేసుకున్నా రాదండి. ఒక్క అన్నవరం సత్యదేవుని ఆలయంలో మాత్రమే ఇంతటి రుచికరమైన ప్రసాదం దొరుకుతుంది. అదంతా దేవుని మహిమ. సో ఈ ప్రసాదం కూడా అక్కడ అవైలబుల్గా ఉందండి. దీని పేరేంటంటారో నాకు కూడా తెలీదు, బట్ కొంచెం తినడానికి హార్డ్గా ఉంది. టేస్ట్ అయితే మనకి మాడుగుల హల్వా టేస్ట్ వచ్చింది. సో దర్శనం అయిపోయి ప్రసాదం కూడా స్వీకరించడం అయిపోయింది కదా, ఇంకా రిటర్న్ జర్నీకి స్టార్ట్ అయిపోయామండి. మాకు అప్పుడు 1:45 అయింది టైం. బయటకు వచ్చినప్పటికీ 2 వరకే భోజనం అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇంకా అందుకే అక్కడ టైం సరిపోక ఇంకా తుని వెళ్ళి భోజనం చేద్దామని మేము తునికి అయితే బయలుదేరాం. సో మాకైతే తుని ఊర్లోకి టనెల్ నుండి రూట్ చెప్పారండి. ఇదేదో బాగుందనుకుంటే మధ్యలో ఈ డ్రైనేజ్ వాటర్ ఉంది. మా కార్ ఏమో కొంచెం పాడైపోద్దేమో అని భయం వేసింది, బట్ ఏం కాలేదు. సో ఇక్కడ మేము తుని రావడం ఫస్ట్ టైం అండి. తునిలో మాకు హోటల్స్ అవి ఎక్కడుంటాయో తెలీదు. లోకల్ పీపుల్కి అడిగితే వాళ్ళేమో శ్రీ గణేష్ హోటల్ అనేది బాగుంటుంది అని చెప్పారు. సో మేము అలా ముందుకు వెళ్తే మాకు అక్కడ లెఫ్ట్లో శ్రీ గణేష్ హోటల్ కనిపించింది. సో ఇదేనండి శ్రీ గణేష్ హోటల్. వాళ్ళు చెప్పింది ఇక్కడ భోజనం అయితే బాగుంటుందని చెప్పారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి మేము మీల్స్ అయితే చెప్పుకున్నామండి. మాకైతే చక్కగా అరిటాకులో వడ్డించారు. ఇక్కడైతే మాకు రైస్తో పాటు 2 ఫ్రై కర్రీస్, 2 గ్రేవీ కర్రీస్, పప్పు, సాంబారు, ఒక పచ్చడి పెట్టారండి. టేస్ట్ అయితే బాగుంది. సో లోకల్ వాళ్ళు చెప్పినట్టే ఈ హోటల్లో మీల్స్కి మేము సాటిస్ఫై అయ్యాం. సో భోజనం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. మీకు ముందుగా చెప్పినట్టు మేము ఇప్పుడు అనకాపల్లి నూకాలమ్మ దర్శనంకి అయితే వెళ్తున్నాం. డిస్టెన్స్ చూసుకున్నట్టయితే మనకి తుని నుండి అనకాపల్లి 65 to 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మనమైతే ఇప్పుడు అనకాపల్లి చేరుకున్నామండి. ఇది నూకాలమ్మ అమ్మవారి ఆలయం బయట ప్రాంగణం అండి. కార్ పార్కింగ్ అది మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి నూకాలమ్మ అమ్మవారి ఆలయం ఎక్స్పాండ్ చేయడానికి కన్స్ట్రక్షన్ అవుతుందండి. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ చాలా స్పీడ్గా అవుతుంది. ఈ ఇయర్లో ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు. మేము ఇప్పుడు దర్శనానికి వెళుతున్నదైతే అది ప్రతిష్ఠించిన విగ్రహం కాదండి, టెంపరీగా అక్కడ పెట్టారు భక్తుల కోసం. సో ఈ టైంలో ఎవరు వచ్చినా సరే ఇక్కడికి వచ్చే దర్శనం చేసుకుంటారు. మేము కూడా ఇప్పుడు ఇక్కడికే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మేమైతే ఆల్మోస్ట్ మధ్యాహ్నం వెళ్ళాం కదండి, 3:30 to 4 లోపు వెళ్ళాం మేము. ఆ టైంలో జనాలు అయితే ఎవరు లేరు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. సో ఇదండి సత్యదేవుని దర్శనంతో పాటు మాకు నూకాలమ్మ వారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇంతటితో మా అన్నవరం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. మీ అందరికీ మా ఈ మినీ ట్రిప్ వ్లాగ్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బలి చేత దానమడిగి